అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో కుల్గామ్ అనే జిల్లాలో మరి భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఏవైతే మన భద్రతా బలగాలు ఉంటాయో మరి ఉగ్రవాదుల మధ్య, అదేవిధంగా భద్రతా బలగాల మధ్య మరి భీకర కాల్పుల్లో భాగంగా మరి ఈ ఎన్కౌంటర్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 ఉగ్రవాదులను అయితే హతమార్చినట్లు మన భద్రతా బలగాలు అయితే పేర్కొన్నాయి. అదేవిధంగా మన జవాన్లు కూడా ఒక 2 అయితే మృతి చెందినట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. మరి ఏదైతే ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం అయితే ఏదైతే భద్రతా బలగాలు చేపట్టాయో మరి ఆగస్టు 1లో మరి అకల్ అనే ఆపరేషన్ చేపట్టి అయితే మరి ఉగ్రవాదులను అందరినీ కూడా ఏరివేసే దిశలో కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి మార్నింగ్ ఈరోజు ఉదయం అయితే మరి భారీ ఎన్కౌంటర్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ఆ విషయం సమాచారం అందుకున్న మన భద్రతా బలగాలు, ఆర్మీ కావచ్చు, అక్కడికైతే వెళ్ళడం జరిగింది. మరి అక్కడే వాళ్ళు ఎదురు కాల్పులకు పాల్పడడంతో ఇక ఇరు వర్గాల ఘర్షణలో భాగంగా మరి కాల్పులు అయితే జరుపుకోవడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే ఇద్దరు ఆర్మీ జవాన్లు కూడా మన వాళ్ళైతే మరి మరణించినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి 3 ఉగ్రవాదులను అయితే మన వాళ్ళైతే మట్టు పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఒకరి మృతదేహం కూడా లభించినట్లు, మరి స్వాధీనం చేసినట్లు కూడా మన వాళ్ళైతే సమాచారం అయితే అందిస్తున్నారు. ఇంకోటి చూసుకుంటే మరి ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి అయితే ఈ కాల్పులు అయితే జరుపుతున్నాయో అక్కడైతే మొత్తం అయితే చుట్టుముట్టారని చెప్పొచ్చు. మన భద్రతా బలగాలు, ఆర్మీ కావచ్చు, ఇంకేదైతే ఉంటాయో మరి ప్రతి ఒక్కరిని కూడా మరి ఉగ్రవాదులు అనేది ఏరివేసే దిశగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే మరి గత కొన్ని నెలల క్రితం అయితే మరి పహల్గామ్ అటాక్ తర్వాత అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి భద్రతా బలగాలు, ఆర్మీ, డిఫెన్స్ ఇవన్నీ కావచ్చు, మరి ఉగ్రవాద విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి చాలామంది ఉగ్రవాదులను అయితే హతమార్చినట్లయితే మరి భద్రతా బలగాలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్ మహాదేవ్ పేరుతో కూడా మరి రీసెంట్గా చాలామంది ఉగ్రవాదులను అయితే హతమార్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కుల్గామ్ అనే జిల్లాలో మరి ఈ భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. మరి ఎప్పుడైతే మరి ఆగస్టు 1న మనకైతే అకల్ అనే ఆపరేషన్ అయితే చేపట్టారు. మరి ఏదైతే మన ఆర్మీ ఉందో ఆపరేషన్ అకల్ చేపట్టి మరి ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నాయి వారి స్థావరాలపై కూడా మరి దాడి చేసినట్లయితే తెలుస్తుంది. మరి ఆ దాడి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న ఆ సమాచారం అయితే తెలుసుకొని మన ఆర్మీ అయితే అక్కడికి వెళ్ళి మరి కాల్పులు అయితే జరపడంతో దాదాపు 3 అయితే ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తుంది. మరి ఆ కాల్పుల్లో భాగంగా మన 2 జవాన్లు కూడా వీరమరణం పొందినట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. మరి ఈ మధ్య మరి జమ్మూ కాశ్మీర్లో మరి ఏవైతే మన భద్రతా బలగాలు ఉంటాయో ఎక్కువ ఆపరేషన్లు అయితే చేసి మరి ఉగ్రవాదులను, తీవ్రవాదులను, మరి అదేవిధంగా వీళ్ళను అందరినీ కూడా మట్టుబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే మరి పహల్గామ్ అటాక్ తర్వాత మరి దాదాపు ఇది ఒక పెద్ద ఆపరేషన్ అని చెప్పవచ్చు. అకల్ అనేది ఏదైతే మరి ఆగస్టులో 1 తారీఖు అయితే మరి దీన్ని అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో మరి అకల్ని చేపట్టి దాదాపు ఎంతమంది ఉగ్రవాదులు ఉన్న వాళ్ళనైతే ఖచ్చితంగా ఏరివేస్తామని చెప్పేసి మనకు ఆర్మీకి సంబంధించిన అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. దాదాపు ప్రస్తుతం మనకు బాధాకరమైన విషయం ఏంటంటే మన జవాన్లు కూడా మృతి చెందినట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. దాదాపు 2 జవాన్లు అయితే మరి ఈ ఆపరేషన్లో భాగంగా ఏదైతే అకల్ ఆపరేషన్ ఉందో మరి ఈ ఆపరేషన్లో భాగంగా వాళ్ళైతే ఎవరైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపారో మరి ఆ కాల్పుల్లో భాగంగా వాళ్ళైతే మృతి చెందినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మొత్తానికైతే అక్కడ ఉన్న ఉగ్రవాదులను ఖచ్చితంగా ఏరివేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. మన భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ వాళ్ళని చుట్టుముట్టి ఉగ్రవాదులను అయితే ఖచ్చితంగా మొత్తం వాళ్ళని లేకుండా చేస్తామని అయితే చెప్తున్నారు. మరి పహల్గామ్ అటాక్ తర్వాత మరి ఈ అకల్ అనేది అయితే పెద్ద కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే దాదాపు ఒక 4 ఉగ్రవాదులను అయితే మనకు హతమార్చినట్లయితే సమాచారం అందుతుంది. ఒకరి మృతదేహం కూడా మన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆర్మీ అధికారులు అయితే వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. మరి దురదృష్టవశాత్తు మనకు ఇక 2 జవాన్లను అయితే కోల్పోవడం జరిగింది. వారైతే వీరమరణం పొందారు. మరి ఎవరైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపారో మరి ఆ కాల్పుల భాగంగా వాళ్ళైతే చనిపోయినట్లుగా మనకు ఆర్మీకి సంబంధించిన అధికారులు అయితే అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇంకా మరి దానికి సంబంధించి కూడా వాళ్ళ పేర్లు కనుక చూసినట్లయితే ఎవరైతే మరి ఆపరేషన్లో భాగంగా చనిపోయిన ఉగ్రవాదులు ఎవరైతే చనిపోయిన మన వీర జవాన్లు ఉన్నారో మరి 2 అయితే చనిపోవడం జరిగింది. ఇది బాధాకరం. మరి ప్రీత్పాల్ సింగ్, హర్మిందర్ సింగ్ అయితే వీళ్ళిద్దరు కూడా మన ఆర్మీ ఆఫీసర్స్ అనమాట. వాళ్ళ జవాన్లు అయితే మరి ప్రమాదశాత్తు అయితే వాళ్ళు చనిపోవడం జరిగింది, వీర మరణం పొందడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి దీనికి ఎవరైతే మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు చనిపోయారో దీనికైతే ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పేసి మన ఆర్మీ అధికారులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఎవరైతే ఆపరేషన్లో పాల్గొంటారో వాళ్ళు ఖచ్చితంగా మట్టుపెట్టేంత వరకు అయితే ఖచ్చితంగా ఆపరేషన్ కొనసాగుతూ ఉందని చెప్పేసి మన భద్రతా బలగాలు అయితే చెప్తానే. మరి ఆగస్టు 1
అయితే మరి ఈ కార్యక్రమం అయితే చేపట్టారు. అకల్ అనే ఆపరేషన్ చేపట్టి మరి ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ స్థావరాలపై కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళపై దాడులు చేయడం కావచ్చు, ఇవన్నీ ఆపరేషన్లో భాగంగానే జరుగుతున్నాయి. మొత్తానికైతే మరి జమ్మూ కాశ్మీర్లో గత మరి 3 నెలల క్రితం నుంచి చూసుకుంటే కూడా మరి ఇలాంటి ఆపరేషన్స్ అయితే మన బలగాలు అయితే మరి ఆర్మీ కావచ్చు ఎక్కువగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే మరి పహల్గామ్ అటాక్ జరిగిందో మరి దాని తర్వాత కూడా మరి ఎక్కువగా ఇలాంటి ఆపరేషన్లు అయితే చేపట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులను మరి అదేవిధంగా తీవ్రవాదులను అయితే ఖచ్చితంగా లేకుండా చేస్తామని అయితే మన భద్రతా బలగాలు అయితే తెలుపుతున్నాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.